కుంభమేళా యాత్రలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకి వెళుతూ ఉండగా మరో ఘోర ప్రమాదం జరిగింది. 2 రోజుల క్రితం మనం చూసాం. కుంభమేళా నుంచి తిరిగి వస్తూ ఉండగా హైదరాబాద్కు చెందిన యువకులు కొంతమంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సుమారు 7 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి కుంభమేళాకి వెళుతూ ఉండగా 10 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒక బస్సులో వెళుతూ ఉన్నారు. వీళ్ళంతా వెళుతూ ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రమాద స్థలంలో ఉన్న దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన కొంతమంది మినీ బస్సులో వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది భక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ నేషనల్ హైవేపై బస్సు కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారే అని తెలుస్తోంది. ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జైన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో మొత్తం వెహికల్ అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్కి వెళ్ళి అందరూ క్షేమంగా రండి, ఎక్కువ వేగంతో వెళ్ళొద్దు, ఎక్కువ జనం కూడా మితిమీరి కూడా ఒకే వెహికల్ ఎక్కువ జనం వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. కెపాసిటీకి మించి వాహనాల్లో ప్రయాణం చేయొద్దని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం అతివేగంగా తెలుస్తూ ఉంది. మృతులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే. నుజ్జునుజ్జైన కారును కూడా మనం చూడొచ్చు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వీరంతా కుంభమేళాల పుణ్యస్నానాలను ఆచరించడానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన వారే ఈ ప్రమాదంలో ఎక్కువగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మొన్న ప్రయాగ్రాజ్ నుంచి పుణ్యస్నానాలు ఆచరించి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా మినీ బస్సులో తిరిగి వస్తుండగా ఒక ట్రక్ ఢీకొనడంతో హైదరాబాద్కు చెందిన 7 మృత్యువాత పడ్డారు. అలాగే మరికొంతమంది ప్రయాగ్రాజ్కి వెళ్ళిన తర్వాత బస్సుకు ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఒక వ్యక్తి మంటల్లో కాలిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. 2వ బాక్స్లో మీరు చూస్తున్నది మొన్న తెలుగువారు ప్రయాగ్రాజ్ వెళ్ళి పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి వస్తున్న సమయంలో జబల్పూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పక్కన కారు ఇరుక్కుపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక లారీ ఆ కారును ఢీకొనడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కు చెందిన వారి వెహికల్ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. కుంభమేళాకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది భక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 ప్రమాదాలని కూడా టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. పుణ్యస్నానాలను ఆచరించడానికి వెళ్ళి నిర్లక్ష్యం కారణంగానో నిర్లిప్తత కారణంగానో ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. ఈ వెహికల్ ఒకసారి మనం మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు. వెహికల్ అంతా ఎలా నుజ్జు అయిపోయిందో. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. లోపల ఇరుక్కుపోయిన వాళ్ళను బయటకు తీయటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం వెహికల్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో చీకటిగా కూడా ఉండటంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడానికి కొంత విఘాతం కలిగినట్టుగా తెలుస్తుంది. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే అని తెలుస్తోంది. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ బట్టి వెంటనే అది ఛత్తీస్గఢ్కు చెందిన వాహనంగా గుర్తించారు. వాళ్ళు వారు ఛత్తీస్గఢ్లో ఎక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి వెళుతూ ఉన్నారనే వివరాలు సేకరించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన చోట దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పుణ్యస్నానాలను ఆచరించడానికి జీవితంలో ఒక్కసారి కూడా రాదు చాలామందికి. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళుతూ ఇలా మృత్యువాత పడడం బాధాకరం. ఎంతోమంది దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తూ ఉన్నారు పుణ్యస్నానాలను ఆచరించడానికి. కానీ అలా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. హైవేపై వెళ్ళేటప్పుడు
ఏమాత్రం నిర్లిప్తంగా ఉన్నా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మొన్న హైదరాబాద్కు చెందిన 7 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబంలో విషాద నింపారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్కు చెందిన కొంతమంది ప్రయాగ్రాజ్కు వెళుతూ ఉండగా ప్రమాదం జరగడంతో ఏకంగా 10 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు.